ముందు మీ పనులు మీ స్ట్రెస్ అంతా పక్కన పెట్టుకుని ముందు మీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేయండి. ఈ ఆఫీసులు స్ట్రెస్ ఎప్పుడు ఉండేవే. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఏంటి పొద్దున్నేడు పళ్ళు తోముకుంటూ వీడియో తీస్తున్నాడు అనుకున్నారా? మీకు మంచి వ్లాగ్ చూపిస్తాను. చూసారా బిల్డింగ్లు ఎంత బాగున్నాయో. సరదాగా ఈరోజు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. మా వదిన ఫోన్ చేసి రారా ఇంటికి వండి పెడతాను, నువ్వు తిని పెడిదిగానంటే చాలా హ్యాపీగా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. వండుకోవడం అంటే కష్టం కానీ వండి పెడితే తినడానికి కష్టమే ఉంది అని చెప్పేసి పరిగెట్టుకుంటా మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాను. మా అన్నయ్యలు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారు. గేటెడ్ కమ్యూనిటీలో అసలు ఎలా ఉంటుంది ఏంటనేది మీ అందరికీ చూపిస్తాను. చాలా మందికి గేటెడ్ కమ్యూనిటీ అంటే ఏంటో తెలీదు. ఈ రోజు అదంతా కవర్ చేస్తాను. అలాగే వీడియో కూడా చాలా బాగుంటుంది. మా వదిన లోపల టిఫిన్లు ప్రిపేర్ చేస్తుంది. ఈ టిఫిన్లు అయ్యే లోపల మనం ఒక గేటెడ్ కమ్యూనిటీ ఒక చుట్టూ వద్దామని చెప్పి మొత్తం అందరం కూడా బయలుదేరాము. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అక్కడ. అసలు ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. అలా నడుస్తూ ఉంటే గాలి అదంతా కూడా ఎంత బాగుందో. అనే స్విమ్మింగ్లో స్థానం ఎప్పుడైనా స్విమ్మింగ్లో అంటున్నానంటే పూల్లో స్థానం ఎప్పుడు అంటున్నా. మేమందరం ఈ పూల్ని చూడగానే చాలా ఎగ్జైట్ అయ్యాము. ఈ పూల్లో దిగి ఎప్పుడు స్నానం చేద్దామని. కానీ మార్నింగ్ టైమింగ్స్ అయితే అయిపోయినాయి. ఈవినింగ్ వెళ్దామని మా అన్నయ్య చెప్పాడు. సర్లే ఈవినింగ్ వెళ్దామని చెప్పేసి ఒకసారి అసలు ఏమేమి ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీలో చూద్దామని చెప్పి అలా వస్తున్నాం అనమాట. ఇది ఒక బిల్డింగ్ లాగా ఉంది. ఇది ఎఫ్ఎం రేడియోనో ఎఫ్ఎం స్టూడియో, మొత్తానికి దీని పేరు ఏదో ఉందో మొత్తానికి నాకైతే తెలియదు. ఇందులో అయితే గేమ్స్ కి సంబంధించినవి అలాగే రూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఫార్మ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. చూసారా జిమ్ అనమాట. ఇది మొత్తం ఇక్కడ ఉన్న కమ్యూనిటీలో అందరికీ జిమ్ అనమాట. అలాగే ఏరోబిక్స్ సంథింగ్ ఇది ఇక్కడ ఏదో డాన్స్ చేస్తున్నారు. ముందైతే తీయద్దన్నారు. సర్లే కదా అని సందులోంచి వెళ్ళిపోయి వీడియో తీసాను అనమాట. ఇది అందరికీ తెలిసిందే కదా, ఇండోర్ గేమ్స్ బ్యాడ్మింటన్ అనమాట. మా వాడు ఏం అడుగుతున్నాడు అంటే ఇదంతా ఫ్రీ ఏంట్రా అని అడుగుతున్నాడు. కాదరా బాబు ఇదంతా చార్జబుల్ అని చెప్తున్నాడు మా అన్నయ్య. అలా టెర్రస్ మీదకి వెళ్తే ఇంకో గేమ్ ఉంది. ఏంటి ఆ గేమ్ అని చూస్తున్నారు. ఇది టెన్నిస్ అనమాట. ఇవి అవుట్డోర్ గేమ్స్. అబ్బాయి ఎంత బాగుందో. ఇందాక పైనుంచి చూసాం కదా, ఇదేమో కింద నుంచి వ్యూ అనమాట. ఇదేమో పేపర్ చదువుకునే ఏరియా. ఇదంతా కూడా ఎంత బాగుందో, కంఫర్టబుల్, చాలా నీట్ గా ఉంది. తిరిగి కాల్ లాగేస్తున్నాయి. అలాగే కూడా బాగా ఆకలేసేస్తుంది. అలాగే ఇంటికి వచ్చేసాం. ఇంటికి రాగానే వదిన మా అందరికీ కూడా టిఫిన్ రెడీ చేసింది. రెడీ చేయగానే మేము అందరం కూర్చొని టిఫిన్ చేయడానికి రెడీ అయిపోయాం. మంచి యాక్టర్. చూడు మరి మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ది వీడియో లెగిసిపోయింది. చాలా డేంజర్ క్యాండిడేట్. మనం ఏదో చూడడానికి చాలా అమాయకురాలుగా ఉందనుకుంటా, తాటా తీసేస్తుంది. హలో, ఏం చేస్తున్నావు ఇక్కడ? నీ హోమ్ దగ్గరికి వెళ్దాం పదా దా. ఇది నీ ఇల్లు, లోపలికి సరిపోతావా ఇందులో? బయటికి చూడు. అవును నిజమేనే, బాగా చేసావు. నువ్వేనా చేసింది? ఎప్పుడు చేసావు? మళ్ళీ తర్వాత నువ్వు ఇలాగ ఉండవు నీట్గా. లైట్ ఏదో వదినా మధ్యాహ్నం వస్తుందేమో భోజనానికి. హాయ్ చెప్పు. మీ వాళ్ళు కూడా చూడాలి కదా అక్కడ. అందుకని మీరు కూడా హాయ్ చెప్పండి. హాయ్. మా వదిన మా అత్తగారు యుద్ధం స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 6 to 7 మెంబర్స్కి లంచ్ ప్రిపేర్ చేయాలి. అయ్యో బాబు, పొద్దున్న 10 o'clock నుంచి స్టార్ట్ చేసింది. అంత ప్రేమ మేమంటే. పని ఎంత చేసినా సరే నవ్వుతూనే ఉంటారు. ఆడవాళ్ళకి పని చేయడం చాలా ఇష్టం అనుకుంటా. ఇలా చూడు. మా అన్నయ్య మెటీరియల్ మొత్తం తెప్పించాడు. అయ్యి బాబు చూసారా, మటన్, చికెన్ లెగ్ పీస్, ఓ పక్క నుంచి ఏమో బగార్ రైస్ రెడీ అయిపోతుంది. అసలు అమ్మ బాబోయ్, రైస్ ఇటు పక్క నుంచి ఏమో మటన్ మ్యారినేట్ చేసేస్తున్నారు. అవన్నీ చూస్తుంటే నా నోట్లోంచి అలా నీళ్లు కారిపోతున్నాయి. ఎప్పుడు వండేస్తారా, ఎప్పుడు తినేద్దామా అని చూస్తాను. మటన్ కర్రీ స్టార్ట్ చేశారు. చూసారు రెడ్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దాన్ని చూసి నేను ఆగలేకపోతున్నాను అసలు. ఇటు పక్క నుంచేమో బగారా రైస్ స్టార్ట్ అయిపోయింది. ఇటు పక్క నుంచేమో మటన్ కర్రీ. మన కోసం ఎంత కష్టపడిపోతున్నారు వదినాలు.
అబ్బా కర్రీలన్నీ చూసి నా నోరు బాగా టెంప్ట్ అయిపోతుంది. సర్లే కదా చిల్లీ చికెన్ చేస్తానన్నది. చిల్లీ చికెన్ చేయడానికి టమాటా సాస్ కావాలి. సరే టమాటా సాస్ కావాలి కదా అని చెప్పేసి పిల్లలిద్దరిని తీసుకుని బయటకు వచ్చాను. ఈ దగ్గరలోనే ఒక డిపార్ట్మెంట్ స్టోర్ ఉంటుంది. అందులో మాకు ఏం కావాలో కొనుక్కున్నాం. ఆ పిల్లలకి ఏం కావాలో వాళ్ళు కొనుక్కున్నారు. నాకు ఏం కావాలో నేను కొనుక్కున్నాను. కానీ మా వాళ్ళు ఏం చెప్పారంటే బాబాయ్ మేము ఏం కొనుక్కున్నాం అన్ని కూడా ఇక్కడే తినేద్దాం, పైకి వెళ్ళి తిన్నామంటే మమ్మీ మనల్ని చూసిందంటే మనల్ని రేవెట్టేద్దని చెప్తే మనం దొరికినవి అన్ని కూడా తినేసాం అనమాట. సైలెంట్ గా మనకి ఏం తెలియనట్టు దొంగల్లో వచ్చి కూర్చుని పోయాం అనమాట. బోర్ కొడుతుంది కదా అని టీవీ చూస్తున్నాం. ఈ లోపల కొంతమంది గెస్ట్లు వచ్చారు. ఎవరా గెస్ట్లు అంటే మా పెద్ద వదిన. ఇప్పటి వరకు చూసింది మా చిన్న వదిని, ఇప్పుడేమో మా పెద్ద వదిన మా వాళ్ళ పిల్లలు వచ్చారు. ఈ లోపల అత్తయ్య గారు మొత్తం చికెన్ అంతటిని మ్యారినేట్ చేస్తున్నారు. చిల్లీ చికెన్ కోసం మొత్తం ఉప్పు కారం మసాలాలన్నీ వేసి మ్యారినేట్ చేస్తున్నారు. ఇదిగో ఈవిడే మా పెద్ద వదిన. ఈవిడ కూడా వచ్చి ఒక చెయ్యేసేస్తుంది. ఇంట్లో పిల్లలు అందరూ ఉంటే ఆ సందడే వేరు కదా. అసలు చూసారా గెంతులే గెంతులు వీళ్ళందరూ. అస్సలు చాలా సందడిగా ఉంది. ఇల్లు జోకులు వేసుకుంటూ అలాగే కర్రీలు చేసుకుంటూ ఎవరు ఏంటి అన్నది మాట్లాడుకుంటూ అలా జోకులు వేసుకుంటూ పనులు చేసుకుంటున్నారు. ఈ లోపల చిల్లీ చికెన్ చేయడానికి మొత్తం రెడీ చేసేస్తున్నారు. అమ్మ బాబోయ్ మామూలుగా లేదు. పొగలు వస్తున్నాయి. పొగలు చూస్తున్నప్పుడు నోట్లో లాల ఏమున్నదే చూసారా. పక్కన మటన్ కర్రీ గుమ్మగుమ్మలాడిపోతుంది. ఈ లోపల నూనె వేడెక్కిపోయింది. చిల్లీ చికెన్ వేయడానికి చికెన్ వేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే నా నోట్లో లాలాజలం అలా కారిపోతుంది. ఎప్పుడు తీస్తారు ఎప్పుడు తినేద్దామా అని. బిర్యానీ యాక్చువల్గా రూమ్లో ఉండుంటే అయినట్టు తినేసేవాడిని. కానీ వదినాలు ఇంటికి వచ్చాం కొద్దిగా డీసెంట్గా బిహేవ్ చేయాలి కదని ఏం మాట్లాడకుండా అలా చూస్తా ఉన్నాను అంతే. తినేసిన వదిన ఏమంది అనుకో, కానీ మా వాళ్ళందరూ బయటికి వెళ్ళి రాలి ఇంకా రావట్లేదు. ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నా. ఏంటి ఈరోజు వెరైటీస్? అన్న కాదు అది నువ్వు చెప్పొద్దునా. మటన్ కర్రీ, సాంబార్, గట్టిగా చెప్పు. తెల్లని రైస్, చల్లని పెరుగు, ఇద్దరు నేను ఇప్పటివరకు తీస్తానే ఉన్నాను రా. అట్లా అయిపోయినాయి. మనోడు సిగ్గులు అయిపోయినా అన్నీ అయిపోయినాయి. బాబాయ్ మా హౌస్ లో కూర్చొని మ్యాగీ తింటాం, మమ్మల్ని వీడియో తీయమంటే తీసాను అనమాట. మా వాళ్ళు మేము కలిసి ఫుల్ గా తినేసాం. అందరికి కడుపులు టైట్ అయిపోయినాయి. ఈ లోపల రిలాక్స్ అయ్యి ఎవరు ఫోన్ లో బిజీగా ఉన్నారనమాట. మనం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్న మూమెంట్ వచ్చేసింది. ఎప్పుడా పూల్లో స్నానం చేద్దామని అందరూ కూడా స్విమ్ సూట్లు వేసి రెడీ అయిపోయారు. అందరి దగ్గర స్విమ్ సూట్లు లేవు, ఏదో ఉన్న డ్రెస్సులతో మేనేజ్ చేసాం అనమాట. కాకపోతే భయం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఎలా చేస్తాడా చేయడా అన్నది భయం అనమాట. వదినా అదేంటి స్టాల్ పెట్టారు? వీక్లీ వన్స్ ఇక్కడ స్టాల్స్ కూడా పెడతారు. స్టాల్స్ అంటే కూరగాయలు అమ్మడం, అలాగే ఫ్రూట్స్, పానీపూరి అలాంటి చిన్న స్టాల్స్ అనమాట. అంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళలేరు కదా, అందుకే వారానికి ఒకసారి ఇక్కడ స్టాల్స్ కూడా పెడతారనమాట. అన్న ఏం చెప్పాడంటే అందరికీ నైలాన్ డ్రెస్సెస్ ఉండాలి, అప్పుడే పూల్లోకి అలౌ చేస్తారని అనుకున్నాడు. అందుకే మా దగ్గర ఎవరి దగ్గర డ్రెస్సెస్ లేవు. ఒకవేళ వెళ్తే ఆపుతాడా లేదా అనే ఆలోచనలో ఉన్నాం. దూకు ఇదేం పూల్లో దూకి మామూలుగా ఎంజాయ్ చేయలేదనమాట. అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే ఎప్పుడో చిన్నప్పుడు గోదావరి గట్టులో దూకి ఎంత ఎంజాయ్ చేసాం అంత ఎంజాయ్ చేసాం ఇక్కడ. అదే మన ఇంట్లో పూలు ఉంటే రోజు పూల్లో దూకే స్నానం చేద్దాం కదా, ఎప్పుడు కూడా ఇంకా మామూలుగా అయితే స్నానం చేయం. ఇక్కడ అందరూ గజేతగాళ్ళకి ఈత కొట్టేస్తున్నారు. కానీ నిజానికి నిజం ఏంటంటే ఇక్కడ ఎవరికి ఈత రాదు, కానీ నాకు ఈత వచ్చని చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అంతే. కూర్చో
స్విమ్మింగ్ పూల్ వచ్చాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నైట్ టైం వ్యూ కూడా చాలా బాగుంది చూసారా, కలర్ఫుల్గా ఎంత బాగుందో. అందుకే అనుకుంటే అందరూ కూడా ఇలాంటి అపార్ట్మెంట్లో ఇల్లులు తీసుకుంటారు. అసలు ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. ఆ చుట్టుపక్కల అట్మాస్ఫియర్, ఆ స్విమ్మింగ్ పూల్, ఆ లైటింగ్స్, ఆ బిల్డింగ్స్, అబ్బాబ్బాబ్బా ఏముంది అసలు. అంతేలే, కొంతమందికి రాసి పెట్టి ఉంటుంది, కొంతమందికి రాసి పెట్టి ఉండదు. ఎంతోమంది ఇలాంటి చోటుకి రావాలనుకుంటారు కానీ రాలేరు. సర్లే, ఇంక మనం ఏం చేస్తాం. స్విమ్మింగ్ పూల్లో ములిగి బాగా కలిసిపోయాం. ఇంటికి వచ్చి అందరూ కూడా కూర్చుని తినేసాం అనమాట. తినేసిన వెంటనే మా అన్నయ్య బోర్డు తీసాడు బయటికి. ఈ లోపల అందరికి ఆకలేసేస్తుందని చెప్పి మెహఫిల్లో బిర్యానీ పెట్టాం. ఈ లోపల అందరు గేమ్ లో బాగా బిజీగా ఉన్నారు. సరే కదా అని చెప్పేసి నేనే ప్యాకెట్ ఓపెన్ చేసి కంచంలో వేసి అందరికి ఒక్కొక్క ముద్ద పెట్టేస్తున్నాను అనమాట. అందరూ కూడా కాన్సన్ట్రేటెడ్ గా ఆడుతున్నారు, ఎందుకంటే బెట్లు ఆడుతున్నాం మేము అందరం కూడా. హలో ఫ్రెండ్స్. రాత్రి బాగా లేట్ అయినా సరే ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేసి బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నావా అని చూస్తున్నారా, చూడండి. మోస్ట్ ఐకానిక్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ చార్మినార్కి వచ్చాం. చార్మినార్ దగ్గర మార్నింగ్ వచ్చేసరికి మొత్తం అంతా కూడా గందరగోళంగా ఉందన్నమాట. ఫోటోషూట్లు ఎక్కువ జరుగుతున్నాయి ఇక్కడ. చార్మినార్ బాగా పడింది కదా. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజంతా కూడా హైదరాబాద్ తిరుగుదాం అనుకున్నాం, కానీ రాత్రి లేట్గా పడుకోవడం వల్ల అందరికీ కూడా నీరసాలు వచ్చేసినాయి. అయితే ఏం చేద్దాంరా అని అడిగితే అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం, ఎందుకంటే అందరికి కడుపులో తిప్పేస్తుంది. ఏమీ తినలేదు, మనమే తిరగలేమురా, మనకు ఓపిక లేదు, వెళ్ళిపోదాం అని చెప్తే ఇంటికి వచ్చేసాం. మార్నింగ్ చార్మినార్ నుంచి ఇంటికి వచ్చేసి లంచ్ తినేసి అలా రెస్ట్ తీసుకున్నాం. అంతే, రెస్ట్ తీసుకోగానే ఈవినింగ్ అయిపోయింది, అలాగే నైట్ కూడా అయిపోయింది. అలాగే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడానికి కూడా రెడీ అయిపోయారు. నాకైతే స్పెండ్ చేసిన ఈ 2 days మా అన్నయ్య ఇంట్లో చాలా హ్యాపీగా ఉంది. అలాగే వెళ్ళిపోతానికి కొద్దిగా సాడ్గా ఉంది. ఇలాంటి అన్నయ్య వదిన ఉన్నందుకు మేము చాలా లక్కీ. ఎవరికో గానీ ఉండరు ఇలాగా. ఎవరైతే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారో, వాళ్ళ దగ్గర టైం లేక వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయలేకపోతున్నారో, ముందు మీ పనులు, మీ స్ట్రెస్ అంతా పక్కన పెట్టుకుని ముందు మీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేయండి. ఈ ఆఫీసులు స్ట్రెస్ ఎప్పుడు ఉండేవే. ఏదో చెప్పాలనిపించి చెప్పానంటే ఎవరైతే ఈ వీడియో ఇంతవరకు చూసారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అంతమంది సబ్స్క్రైబ్ చెప్పిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ కొట్టకపోతే చాలా పాపం తెలుసా. అందరూ సబ్స్క్రైబ్ కొట్టండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ వాల్యుబుల్ వర్డ్స్ ని కామెంట్స్ లో కూడా మెన్షన్ చేయండి. తర్వాత మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.